ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకండగా నేను మేడం ఉన్నా. ధైర్యంగా వాళ్ళేమన్నారో చెప్పండి. మా ట్యూషన్లో జాయిన్ అవ్వకపోతే ఫెయిల్ చేస్తామని చెప్పలేదండి. మీరంతా ఇంకా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి. ట్యూషన్ కాన్సెప్ట్ అందుకే పెట్టాము. నార్మల్ ఫీజే ఉంటుంది, కట్టగలిగితే కట్టండి, ఒకవేళ కట్టలేకపోయినా పర్వాలేదు. కాకపోతే మాది ఒకటే కండిషన్, మీరు బాగా చదువుకొని మా కాలేజ్కి మంచి పేరు తేవాలని చెప్పారు సార్. ఇదే వాళ్ళ కండిషన్. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? వాళ్ళు చేసిన మోసం గురించి మీరు వచ్చి నాకు చెప్తేనే కదా నేను వెళ్ళి వాళ్ళని నిలదీసింది. వాళ్ళు ఒప్పుకోలేదనే కదా అందరం కలిసి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. నిజం చెప్పొద్దని మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? మాట్లాడండి. ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే అన్యాయం అయిపోయేది మనమే. చెప్పండి, ఈ గుండమ్మ పల్లవి ఏం చెప్పమన్నారో అదే చెప్పండి. మీకు చదువులు కావాలా, గొడవలు కావాలా? లేకపోతే ఇలాంటి కుట్రలు చేసేవాళ్ల మాటలు విని మీ జీవితాన్ని మీరే బలి చేసుకుంటారా? తేల్చుకొని నిజం చెప్పండి. నిజమేంటో ధైర్యంగా చెప్పండమ్మా. మేం చెప్పిందంతా నిజమే సార్. మరి యాజమాన్యం తరపు నుంచి ఎలాంటి ప్రెజర్ లేనప్పుడు మీరెందుకు ధర్నా చేస్తున్నారు? కారణం ఏంటో మాకు తెలియదు సార్. మేడం ధర్నా చేయాలని చెప్పారు, ఏమంటారో అని ధర్నా కూర్చున్నాం. విన్నారుగా ఎస్ఐ గారు, ఇదే నిజం. ఇదే తన అసలు నిజ స్వరూపం. ప్రిన్సిపల్ గారు, ఎస్ఐ గారు, ఈ గుండమ్మ స్వార్థంతో ఎవరెవరితోనో చేతులు కలిపి స్టూడెంట్స్ భవిష్యత్తును పాడు చేయడానికి ధర్నా చేసింది. ఈ గుండమ్మని అరెస్ట్ చేయండి. ఇదిగోండి నా కంప్లైంట్.